మై డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సామల ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి రెసిపీ చాలా యూజ్ అవుతుంది. టేస్టీగా తింటూ కూడా బరువు తగ్గచ్చు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని 1 కప్పు సామలను వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసి 5-6 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల ఉద్దిపప్పు మరియు శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేడి చేయాలి. తర్వాత కొద్దిగా కరివేపాకులను వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. తరువాత 5-6 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 కప్పు బీన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సామలను తీసుకోవాలి. ఈ సామల్లో నుంచి ఈ వాటర్ని సపరేట్ చేయాలి. ఈ వాటర్ అనేది కరెక్ట్గా 1 కప్పు వరకు వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్ని కుక్కర్లో వేసుకోవాలి. తరువాత 2 కప్పుల నార్మల్ వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు సామలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే 1 కప్పు సామలకి 3 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లోనే పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లోని గాలిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే సామల ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి.